నమస్తే, వెల్కమ్ టు శ్రీ పేపర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. మామిడి, పొగాకు, కోకో పంటల మద్దతు ధరలపై సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష. హెచ్డీ బార్లీ, పొగాకు కొనుగోలులో వేగం పెంచాలని ఆదేశం. ఏడాది పాలనపై ప్రగతి నివేదిక విడుదల చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. సీఎం చంద్రబాబు నాయుడు అనుభవం, దూరదృష్టి నాయకుని పాలనలో రాష్ట్రం ముందుకెళ్తుందని వెల్లడి. బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లేయర్ ను కలిసిన లోకేష్. ప్రభుత్వ కార్యకలాపాలు, విద్యలో ఏఐ టూల్స్ వినియోగంపై చర్చ. పొగాకు, మామిడి తదితర పంట ఉత్పత్తులకు సంబంధించి నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా రైతులకు అండగా నిలవాల్సిన అవసరం ఉందని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. పంట ఉత్పత్తులను వాణిజ్య కోణంలోనే చూడాలని, వీలైనంత మెరుగైన ధర వచ్చేలాగా చర్యలు తీసుకోవాలని అధికారులను సూచించారు. హెచ్డీ బార్లీ, పొగాకు కొనుగోలుపై వేగం పెంచాలని సీఎం ఆదేశించారు. సచివాలయంలో మామిడి, పొగాకు, కోకో పంటల మద్దతు ధరతో పాటు వివిధ అంశాలపై సీఎం చంద్రబాబు నాయుడు అధికారులతో సమీక్ష నిర్వహించారు. మిగిలిన 53 మిలియన్ల కేజీల హెచ్డీ బార్లీ పొగాకును త్వరగా కొనుగోలు చేయాలని సీఎం ఆదేశించారు. ఇందులో 33 మిలియన్ల కేజీల పొగాకును 24 కంపెనీల ద్వారా కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లుగా అధికారులు వివరించారు. మరో 20 మిలియన్ కేజీల మేర పొగాకును ఏపీ మార్క్ ఫెడ్ ద్వారా కొనుగోలుకు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా సీఎంకు అధికారులు తెలిపారు. బాపట్ల, గుంటూరు, పల్నాడు, ప్రకాశం జిల్లాలో కొనుగోలు కేంద్రాల ద్వారా పొగాకు కొనుగోలు ప్రారంభించామని, వీటి ద్వారా రేపటి నుంచి కొనుగోలు ముమ్మరం చేస్తామని అధికారులు సీఎం దృష్టికి తెచ్చారు. కొనుగోలు కేంద్రాల వివరాలను, సంబంధిత సమాచారాన్ని ప్రతి పొగాకు రైతుకు అందివ్వాలని సీఎం ఆదేశించారు. ఆయిల్పై సుంకం తగ్గింపు, మ్యాంగో పల్పై జీఎస్టీని 12% నుంచి 5% తగ్గించే అంశంపై ఇప్పటికే కేంద్రంతో మాట్లాడారని స్పష్టం చేశారు. దీనిపై అధికారులు సంబంధిత కేంద్ర ప్రభుత్వ శాఖలతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. మామిడి పంటకు సంబంధించి పంట ప్రణాళికపై రైతులకు ఎప్పటికప్పుడు అవగాహన కల్పించాలని అన్నారు. పండించిన పంటకు సరైన ధర దక్కాలంటే ఆ పంటకు మార్కెట్లో ఎలాంటి డిమాండ్ ఉందనే సమాచారం రైతులకు ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుతం మామిడికి ఒక్కో కిలోకు 4 రూపాయల చొప్పున అదనంగా మద్దతు ధర ఇస్తున్నామని, ప్రాసెసింగ్ యూనిట్లు 8 రూపాయలకు తగ్గకుండా కొనుగోలు చేసేలా చూడాలని అధికారులకు సూచించారు. గత 5 ఏళ్ల కాలంలో రాష్ట్రం నియంతృత్వ పాలకుల పాలనలో నలిగిపోయిందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడానికి ఏడాదిగా చిత్తశుద్ధితో పనిచేస్తున్నామని తెలిపారు. కూటమి ప్రభుత్వ ఏడాది పాలనపై ప్రగతి నివేదిక విడుదల చేశారు. ఎన్డీఏ కూటమి విజయానికి అండగా నిలబడిన ప్రతి ఒక్కరికి, అలాగే రాష్ట్రాన్ని బానిస సంఖ్యల నుంచి విముక్తి చేసిన ప్రతి ఒక్కరికి ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చే వారిలో విశ్వాసం నింపామని, అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా అభివృద్ధి కార్యక్రమాలకు అండగా నిలుస్తుందని పవన్ వెల్లడించారు. సీఎం చంద్రబాబు నాయుడు అనుభవం, దూరదృష్టి నాయకుని పాలనలో రాష్ట్రం ముందుకెళ్తుందని అన్నారు. రాబోయే 4 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధికి చిరునామాగా మారుస్తామని ఆయన అన్నారు. బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బెల్లీతో మంత్రి లోకేష్ భేటీ అయ్యారు. ఢిల్లీలోని తాజ్ ప్యాలెస్ లో ఆయనతో సమావేశమైన లోకేష్ పలు అంశాలపై చర్చించారు. గత ఏడాది జులైలో టోనీ బెర్లెర్ను లోకేష్ ముంబైలో కలిశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కార్యకలాపాలు, విద్యా వ్యవస్థలో ఏఐ టూల్స్ ను ఉపయోగించుకోవడానికి టోనీ బెర్లెర్ ఇన్స్టిట్యూట్ ఫర్ గ్లోబల్ చేంజ్ TBI ద్వారా సహకరించేందుకు టోనీ బ్లేర్ అంగీకారం తెలిపారు. విద్యారంగంలో అధునాతన సాంకేతికతను అమలు చేయడం ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరచడానికి ఏపీ విద్యాశాఖ TBI సంస్థ మధ్య 2024 డిసెంబర్లో ఒప్పందం కుదిరింది. ఇందులో భాగంగా విజయవాడలో TBI తమ ఎంబెడెడ్ బృందాన్ని ఉంచి 2 ప్రధాన అంశాలపై దృష్టి సారించి అభివృద్ధి చేస్తుంది. అందులో ఒకటి ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యలో సంస్కరణలు కాగా, రెండోది గ్లోబల్ ఇన్స్టిట్యూట్ ఫర్ గుడ్ గవర్నెన్స్ స్థాపన. ఒప్పందం కుదిరిన తర్వాత ఏ మేరకు పురోగతి సాధించారనే అంశంపై టోనీ బ్లేయర్, లోకేష్ సమావేశమై ఇవాళ సుదీర్ఘంగా సమీక్షించారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న నైపుణ్యాభివృద్ధి అజెండా, స్కిల్స్ సెన్సెస్, దేశం వెలుపల యువతకు ఉపాధి వంటి అంశాల్లో TBI సాంకేతిక మద్దతుపై చర్చించారు. ఈ సందర్భంగా గ్లోబల్ ఇన్స్టిట్యూట్ ఫర్ గుడ్ గవర్నెన్స్ సలహా బోర్డులో చేరాల్సిందిగా టోనీ బెర్లెర్ను మంత్రి లోకేష్ ఆహ్వానించారు. బెట్టింగ్ కు పాల్పడి ఆత్మహత్య చేసుకున్న వాళ్ళ కుటుంబాలకు పరామర్శలు ఏంటి అని జగన్ ని కాంగ్రెస్ ఏపీ అధ్యక్షులు వైఎస్ షర్మిలారెడ్డి ప్రశ్నించారు. జగన్ రెంటపాల పర్యటనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బెట్టింగ్ లో చనిపోయిన వారికి విగ్రహాలు కట్టడం ఏమిటి అని ఆమె ప్రశ్నించారు. విజయనగరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏపీసీసీ అధ్యక్షులు వైఎస్ షర్మిలారెడ్డి మాట్లాడుతూ, జగన్ నిన్నటి బల ప్రదర్శనలో 2 చనిపోయారని ధ్వజమెత్తారు. వారి మృతికి బాధ్యులెవరు? బల ప్రదర్శనలు చేసి ప్రజల ప్రాణాలు తీసే హక్కు ఎవరిచ్చారు అని మండిపడ్డారు. ఈ ఘటనపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, బాధ్యులను కఠినంగా శిక్షించాలని అన్నారు. జగన్ ప్రజా సమస్యలపై పోరాటం చేయాలని, బల ప్రదర్శనలు కాదని ఆమె అన్నారు. ఇంకోవైపు జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శల పేరు మీద బల ప్రదర్శన యాత్రలు చేస్తున్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏ ఆంక్షలు ఎందుకు లేవు? ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారు అక్రమ పొత్తు పెట్టుకున్నారు బీజేపీతో, మోడీ గారి దత్తపుత్రుడిగా ఉన్నాడు, అందుకు ఆంక్షలు లేవా? లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర డబ్బులున్నాయి కాబట్టి బల ప్రదర్శన చేయడానికి
జనాన్ని పోగు చేయగలడు కాబట్టి, లేదా పోలీసులను కొనుక్కోగలడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏ ఆంక్షలు లేవా? ప్రభుత్వం సమాధానం చెప్పాలి, చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి. ఈరోజు నిన్న ఇద్దరు చనిపోవడం జరిగింది. మరి దానికి బాధ్యులు ఎవరు? పోలీసులు 100 మందితో జగన్మోహన్ రెడ్డి గారికి అనుమతి ఇస్తే వేలల్లో 1000కి పైగానే జనం వచ్చారు. మరి పోలీస్ డిపార్ట్మెంట్ ఇంటెలిజెన్స్ ద్వారా మీకు తెలియలేదా? జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ జనం వచ్చారా? జనం అక్కడే ముందు నుంచే ఉంటే పోలీస్ డిపార్ట్మెంట్కు అక్కడే ఉండి అది గమనించుంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి రాకముందే ఎందుకు ఆపలేదు? కాంగ్రెస్ పార్టీకి మాత్రమే హౌస్ అరెస్టులు చేస్తారా? జగన్మోహన్ రెడ్డి గారికి ఏ ఆంక్షలు ఉండవా? బీజేపీ దత్తపుత్రుడు కాబట్టి, మోడీ గారి దత్తపుత్రుడు కాబట్టి, తెర వెనకాల పొత్తు పెట్టుకున్నాడు కాబట్టి, అక్రమ పొత్తు ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఏం చేసినా చెల్లుతుందా? ఇద్దరు ప్రాణాలు తీసినా చెల్లుతుందా? ఏం సమాధానం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి గారు ఏం సమాధానం చెప్తారు? చంద్రబాబు గారు ఏం సమాధానం చెప్తారు? పోలీస్ డిపార్ట్మెంట్ ఏం సమాధానం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి గారిని కూడా కాంగ్రెస్ పార్టీ సూటిగా ప్రశ్నిస్తుంది. బెట్టింగ్లో ఓడిపోయిన వాళ్ళకి విగ్రహాలు కట్టడం ఏమిటి? వాటికి ఒక పార్టీ అధినేతగా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళటం ఏమిటి? సమాజం ఎటుపోతుంది? ఎటు తీసుకువెళ్తున్నారు? ఒక నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయాలి? ప్రజల సమస్యల మీద పోరాటం చేయాలి. చంద్రబాబు గారిని నిలదీయాలి. సూపర్ 6 ఏమైంది అని అడగాలి. రాజధాని విషయంలోనైనా, వైజాగ్ స్టీల్ విషయంలోనైనా, పోలవరం విషయంలోనైనా, స్పెషల్ స్టేటస్ విషయంలోనైనా చంద్రబాబు గారు ఇంత అన్యాయం చేస్తారు. మరి ఏమైంది అని ఒక్కసారైనా అసెంబ్లీకి వెళ్లి నిలదీసే దమ్ము జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. కానీ ఇలా బల ప్రదర్శనలు చేసి ప్రాణాలు తీసే ప్రతి విద్యార్థి ఉజ్వల భవిష్యత్తే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం విద్యా అభివృద్ధికి పెద్దపీట వేస్తుందని ప్రభుత్వ విప్ సెంట్రల్ శాసనసభ్యులు బొండ ఉమామేశ్వర అన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ అమలు జరగని అద్భుత పథకం తల్లికి వందనం అని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు హామీ ఇచ్చిన విధంగా తల్లికి వందన పథకాన్ని సమర్థవంతంగా అమలు చేస్తుందని, ఎంతమంది చదువుకునే పిల్లలు ఉంటే అంతమందికి వారి యొక్క ఖాతాలోకి నగదు జమ చేసి రికార్డు సృష్టించిందని తెలిపారు. తల్లికి వందనం పథకాన్ని అమలు చేసి తల్లుల ఖాతాలో నగదు జమ చేసినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి 64వ డివిజన్ కండ్రిక సుబ్బారెడ్డి స్కూల్లో పాలాభిషేకాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి చంద్రబాబు నాయుడు, లోకేష్ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించిన ఎమ్మెల్యే బొండ ఉమామేశ్వరరావు అనంతరం కేకు కట్ చేసి చిన్నారులకు మిఠాయిలు తినిపించారు. అనంతరం బొండ ఉమామేశ్వరరావు మాట్లాడుతూ గత 5 ఏళ్ల వైసీపీ ప్రభుత్వ పాలనలో విద్యారంగం కుంటుపడిందని అన్నారు. అమ్మఒడి పేరుతో విద్యార్థులకు అరకొర సంక్షేమాన్ని వైసీపీ ప్రభుత్వం అందించిందని అన్నారు. కేవలం 20 లక్షల మంది విద్యార్థులకి అమ్మఒడి వైసీపీ ప్రభుత్వం అందించగా ప్రస్తుతం టీడీపీ ప్రభుత్వం 70 లక్షల మందికి అక్షరాల 10,000 కోట్ల రూపాయలు తల్లుల ఖాతాలోకి జమ చేస్తుందన్నారు. ఒక్క విద్యార్థికే గత ప్రభుత్వం అమ్మఒడి అందిస్తే ప్రస్తుతం టీడీపీ ప్రభుత్వం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి జమ చేసి చరిత్ర సృష్టించిందని అన్నారు. సంక్షేమ పథకాలంటే టీడీపీ ప్రభుత్వమని మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని, ప్రభుత్వ పాఠశాల చదువు విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తును కాంక్షిస్తూ ప్రభుత్వం విద్యా అభివృద్ధికి పెద్దపీట వేస్తుందని వివరించారు. డివిజన్ టీడీపీ అధ్యక్షుడు కె రవికుమార్ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో డివిజన్ టీడీపీ నాయకులు పలగాని భాగ్యలక్ష్మి, ఎస్కే బాబు, సతీష్ తదితరులు పాల్గొన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో జరిగినటువంటి కార్యక్రమం, సంక్షేమ కార్యక్రమం తల్లికి వందనం. గతంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పి తల్లికి వందనం గత ప్రభుత్వం మోసం చేసి ఒక బిడ్డకే ఇచ్చారు. కానీ ఎన్నికల ముందు చెప్పాం, మేము అధికారంలోకి వచ్చినాక పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి డబ్బులు ఇస్తామని చెప్పాం. ఇవాళ దాదాపు 70 లక్షల మంది పిల్లలకి, గత ప్రభుత్వం 20,000 మందికి ఇచ్చినటువంటి 20 లక్షల మందికి ఇచ్చినటువంటి అమ్మఒడి ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వంలో 70 లక్షల మందికి 10,000 కోట్ల రూపాయలు ప్రజల ఖాతాల్లో వేసి ఇవాళ చదువుకునే పిల్లలకి అండగా ఉండటం వల్ల మా మహిళా సోదరీమణులందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. సంక్షేమ కార్యక్రమాలంటే తెలుగుదేశం పార్టీ చెప్పినట్టుగా చేస్తే అట్లాగే అందరికి ఇస్తానని చెప్పాం. ఇద్దరుంటే ఇద్దరికి ఇచ్చాం, ముగ్గురుంటే ముగ్గురు, నలుగురుంటే నలుగురికి ఇచ్చి ఇవాళ ఆ కుటుంబాలకు అండగా ఉండటం వల్ల సంతోషం వ్యక్తం చేస్తూ ఉంది. మా ప్రభుత్వం యొక్క ఆలోచన ఒకటే, గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలకి తల్లికి వందనంతో పాటు స్కూల్ యూనిఫామ్స్, అలాగే షూస్, టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్, మధ్యాహ్నం భోజనం అన్నీ కూడా పెట్టి
వాళ్ళకు ఉజ్వలమైన భవిష్యత్తు కోసం, చక్కటి చదువు కోసం అన్ని రకాలుగా అండగా ఉండాలనేదే మా యొక్క ఆలోచన. దానికే వాళ్ళ గవర్నమెంట్ స్కూల్లో, ఏకేటీపీ స్కూల్లో 593 మార్కులు 10th క్లాస్లో వచ్చినాయి. అంటే వాళ్ళ గవర్నమెంట్ స్కూల్స్ యొక్క ప్రతిభ, గవర్నమెంట్ స్కూల్స్ యొక్క కెపాసిటీ ఏంటనేది అర్థమవుతుంది. 100% పాస్ అయినటువంటి స్కూల్స్ ఉన్నాయి. భారతదేశ భవిష్యత్ ఆశాజ్యోతి రాహుల్ గాంధీ అని విజయవాడ నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నరహశెట్టి నరసింహారావు అన్నారు. త్యాగాల కుటుంబం నుంచి వచ్చిన యువనేత రాహుల్ గాంధీ అని చెప్పారు. రాహుల్ గాంధీ నాయకత్వం దేశానికి ఎంతో అవసరమని, రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటం, రాహుల్ గాంధీ ప్రధాని కావటం ఖాయమని అన్నారు. లోక్సభ ఫ్లోర్ లీడర్, కాంగ్రెస్ పార్టీ యువ కెరటం రాహుల్ గాంధీ పుట్టినరోజు వేడుకలు ఆంధ్రరత్న భవన్లో నగర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నరహశెట్టి నరసింహారావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాహుల్ గాంధీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ కేక్ కోసి అందరికీ మిఠాయిలు పంచారు. వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నరహశెట్టి నరసింహారావు మాట్లాడుతూ భారత ప్రధాని రాహుల్ గాంధీ అని అన్నారు. దేశ అభివృద్ధికి సరైన దిశానిర్దేశం చేయగల నాయకుడు రాహుల్ గాంధీని, త్యాగాలు కుటుంబం నుంచి వచ్చిన రాహుల్ గాంధీ ప్రధానిగా చేసే అవకాశం వచ్చినా తృణప్రాయంగా పదవిని వదులుకొని దేశం కోసం, కాంగ్రెస్ పార్టీ అభ్యున్నతి కోసం పాటుపడుతున్నారని అన్నారు. దేశంలో మతోన్మాదం పెరిగిపోయిందని, దేశ ఆర్థిక వ్యవస్థ విచ్ఛిన్నంగా మారిందన్నారు. ఇటువంటి తరుణంలో రాహుల్ గాంధీ నాయకత్వాన్ని దేశ ప్రజలు కోరుకుంటున్నారని, రానున్న ఎన్నికల్లో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగరవేసి రాహుల్ గాంధీ ప్రధాని కావటం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం రావటం నిశ్చయమని అన్నారు. రాజకీయాల్లో మచ్చలేనటువంటి క్లీన్ చిట్ ఉన్నటువంటి పొలిటీషియన్ రాహుల్ గాంధీ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మరియు విజయవాడ నగర కాంగ్రెస్ కమిటీల సంయుక్త ఆధ్వర్యంలో ఆయనకి జన్మదిన శుభాకాంక్షలను తెలియజేస్తూ, ఇవాళ ఆయన పేరు మీద కొన్ని వార్డుల్లో పళ్ళ పంపిణీ, అలాగే స్వీట్స్ పంపిణీ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ ఒకటే రాజకీయాల్లో నైతికత అనేటటువంటిది గొప్పదే. అటువంటి నైతికత కలిగినటువంటి నాయకుడే రాహుల్ గాంధీ గారు. ఆడ ముత్తాత జవహర్లాల్ నెహ్రూ గారు ఈ దేశానికి ప్రధాని, ఆడ నాయనమ్మ ఈ దేశానికి ప్రధాని, ఆడ నాన్నగారు ఈ దేశానికి ప్రధాని. ప్రధానమంత్రులు ఏమి రాహుల్ గాంధీ గారికి కొత్త కాదు, అధికారం కొత్త కాదు. ఆనాడు 2004, 2009లో 2 సార్లు ఈ దేశానికి ప్రధానమంత్రి అవకాశం వచ్చినా కూడా నాకొద్దు, మన్మోహన్ సింగ్ గారు లాంటి రాజనీతి కలిగిన వారే ఈ దేశాన్ని పరిపాలించాలని కుర్రాడని చెప్పినటువంటి ఒక గొప్ప మనసు ఉన్నటువంటి వ్యక్తి రాహుల్ గాంధీ గారు. వాడు ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని కాంగ్రెస్ పార్టీ శ్రేణులుగా మేమందరం కూడా ఆయనలో ఉన్నటువంటి క్రమశిక్షణ, కార్యదీక్ష, అంకిత భావం, ఆడితో మేమందరం కూడా పనిచేస్తామని ఈరోజు ప్రతిజ్ఞ చేస్తూ, భవిష్యత్ తరాల్లో 2029 ఎవరైనా ఎవరి కాదన్నా కూడా ఈ దేశానికి భావి భారత ప్రధానిగా రాహుల్ గాంధీ గారు అవుతారు. 1000 మంది అమిత్ షాలు వచ్చినా, 10,000 మంది మోడీలు వచ్చినా కూడా రాహుల్ గాంధీ గారి విజయాన్ని ఎవడో ఆపలేరు. 2029 కూడా మీకు ముక్తఖండంగా తెలియజేస్తూ, దేశం కోసం, ప్రజల కోసం పనిచేసేటటువంటి కుటుంబం, రైతు ఉద్యమాలు కానీ ఇవాళ ఆయన సక్సెస్ అయ్యారు. భూ సమీకరణ చట్టం తేవడంలో కానీ, ఆహార భద్రతా చట్టం తీసుకురావడంలో కానీ, ఏమైనా కూడా ఏ చట్టాలు తెచ్చినా కూడా ఈ దేశంలో చారిత్రాత్మక చట్టాలు తెచ్చినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీది. అందువల్ల ఆయన ఎప్పుడు కూడా ప్రజల హృదయాలు సుస్థిరంగా ఉంటారని, వాడి కులగణన, జనగణన కూడా కర్త కర్మ క్రియ ఆయన ముందు అరైజ్ చేసినప్పుడు అపహాస్యం చేశారు. తిరిగి అదే ఫార్ములాని వాడ మోడీ గారు ఫాలో అయ్యాడు. దట్ ఈజ్ రాహుల్ గాంధీ అని కూడా తెలియజేస్తూ, భవిష్యత్తులో ఆయన ఆశయాల కోసం మేమందరం కూడా కృషి చేస్తాం. కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు కానీ మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, ఈ కార్యక్రమానికి వచ్చేసిన కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకి, అలాగే పాత్రికేయ మిత్రులు కూడా ధన్యవాదాలు. తెలుగు రాష్ట్రాల మధ్య మరలా ఉద్రిక్తతలకు దారితీసే పరిస్థితులు వస్తున్నాయని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. గోదావరి బనకచెర్ల ప్రాజెక్టును అడ్డుకోవాలని తెలంగాణలోని పార్టీలని ఒకతాటిపైకి వచ్చి పోరాటం చేసేందుకు సిద్ధమవుతున్నారని, కానీ మన రాష్ట్రంలో మాత్రం అఖిలపక్ష పార్టీలను పిలవకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. ఈ ప్రాజెక్టు విషయాలను బయటకు చెప్పడానికి ప్రభుత్వం ఎందుకు వెనకాడుతుందని అన్నారు. విజయవాడ దాసరిభవన్లో మీడియాతో మాట్లాడిన ఆయన, కార్పొరేట్ విద్యా సంస్థల బుక్స్, యూనిఫామ్ పేరుతో విద్యార్థుల తల్లిదండ్రులను దోచుకుంటున్న ప్రభుత్వం పట్టించుకోకపోవడం దుర్మార్గమన్నారు. ఏఎస్ఎఫ్ఐ నాయకులపై పోలీసులు వ్యవహరించిన తీరును ఖండిస్తున్నామన్నారు. ఇండియా పాక్ మధ్య యుద్ధాన్ని తానే ఆపానని ట్రంప్ పదే చెప్తున్నా మన ప్రధాని ఎందుకు స్పందించడం లేదని అన్నారు. కిషన్ రెడ్డి, బండి సంజయ్, తర్వాత బీఆర్ఎస్ నాయకులు హరీష్ రావు అందరూ కూడా అసలు లేమ్యాన్ అంటే ఏమీ తెలియదు వీళ్ళకి. నీళ్లు గురించి, నదుల గురించి, ప్రాజెక్టుల గురించి తెలియని వాళ్ళు మాట్లాడుతూ అంటారే, అట్లా మాట్లాడుతున్నారు. అరే మామూలు సాధారణ మనిషిని అడిగినా తెలుస్తుంది. ఇవాళ గోదావరి నది నుంచి ప్రతి సంవత్సరం కూడా 100,000 టీఎంసీల వాటరు సముద్రంలోకి పోతూ ఉంది. దాదాపు 3,000 టీఎంసీల వాటరు సముద్రంలోకి పోతూ ఉందని చెప్పి అందరం కూడా అంచనాకు వచ్చారు. అది ఏదో రాజకీయ పార్టీల అంచనా కాదు, అది ఇరిగేషన్ అధికారులు వాళ్ళు అక్కడ
చెప్పి లెక్క చేసి చేస్తున్నది. ఆ లెక్కలు ఆంధ్ర గవర్నమెంట్తో ఉంటాయి, తెలంగాణ గవర్నమెంట్తో ఉంటాయి, సెంట్రల్ వాటర్ కమిషన్ వాళ్ళతో కూడా ఆ లెక్కలు ఉంటాయి. మీరు ఆ లెక్కలు చూసుకొని అరే 3000 టీఎంసీలు సముద్రంలోకి వృథాగా పోతున్న నీళ్లలో ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదిస్తున్నదేమి, రోజుకు 2 టీఎంసీల చొప్పున 200 టీఎంసీలు తీసుకుంటాం, ఇంకా 2800 టీఎంసీలు సముద్రంలోకి పోతూనే ఉంటాయి. మీరు దాని గురించి మాట్లాడకుండా అరే ఆ చర్చలు చేసి ఆంధ్ర గవర్నమెంట్ మాట్లాడచ్చు, తెలంగాణ లేదంటే సెంట్రల్ వాటర్ కమిషన్ వాళ్ళ దగ్గర కూర్చొని మాట్లాడచ్చు, ఏం తప్పే లేదు. అన్ని విషయాలు తెలిసి ఉండి కూడా ఏమీ తెలియని ఒక లేమ్యాన్ మాట్లాడినట్లు మేము ప్రాజెక్టును అడ్డుకుంటామని చెప్పి వాళ్ళు చెప్తారు. దీనికి అనుమతించకూడదు, దీన్ని అడ్డుకుంటామని వారు చెప్తారు. వారికి పూర్తి భిన్నంగా వయసు వరుస మన దగ్గర ఉండేవాళ్ళు. వాళ్ళేమో అన్ని పార్టీలు రాండి, అందరు రాండి, నిపుణులు రాండి, అందరు కలిసి మాట్లాడుకొని మనం అందరం కలిసి తెలంగాణ తరఫున ఇది చేసుకోవాలి అని వాళ్ళు చేస్తూ ఉంటే మన దగ్గరేమో దానికి పూర్తి వయసు వరుస. గతంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడేమో జగన్మోహన్ రెడ్డి కేసీఆర్తో మాట్లాడతాడు కానీ ఇక్కడ ఉండే ప్రతిపక్షాలతో మాట్లాడేవాడు కాదు. ఆయన హైదరాబాద్లో పోయి కేసీఆర్తో విందు పొందు చేసుకొని అక్కడ మాట్లాడొస్తాడు తప్ప ఇక్కడ ఎవరితో మాట్లాడలే. పోన్లే చంద్రబాబు నాయుడు సీనియర్ పాలిటీషియన్, మీకేమైంది? మీరైనా సరే ఇవాళ రాష్ట్రంలో దాదాపు 82,000 కోట్ల రూపాయలతో ప్రతిపాదించే ప్రాజెక్టు అతిపెద్ద ప్రాజెక్ట్ అని మీరే చెప్తా ఉన్నారు. మరి అన్ని ప్రాంతాలకు ఉపయోగపడే ప్రాజెక్ట్ అని చెప్తా ఉన్నావు. అరే మరి ఇంత ప్రముఖమైన విషయాన్ని అన్ని పార్టీలకు వివరించి ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి ఇట్లా పలానా ప్రాజెక్ట్ టేకప్ చేయాలనుకున్నామనే విషయం మీరు చెప్పొచ్చు కదా, అందులో తప్పేముంది? అన్ని పార్టీలు కూడా వారు కూడా దానికి వివరాలు ఇస్తే దానిపైన వారు కూడా స్పందిస్తారు కదా. కాబట్టి ఏమంటే ఇది సరైంది కాదు. ముఖ్యమంత్రి గారి ఏకపక్ష వైఖరిని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు. ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు ఇవాళ 82,000 కోట్లతో మీరు ప్రతిపాదిస్తే అది కంప్లీట్ అయ్యేలోగా ఖచ్చితంగా 2 లక్షల కోట్ల రూపాయలు అవుతుంది మినిమం. అంటే నువ్వు 2 లక్షల కోట్ల రూపాయల ప్రాజెక్టు కనీసం చెప్పడానికి కూడా ఇష్టం లేదు, ఎవరితో మాట్లాడము, నేనేం చేస్తాను మేమే అంటే అది కరెక్ట్ కాదు. కాబట్టి ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నా, తక్షణమే గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు విషయాలు, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్టుల ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ విషయాలపైన చర్చించడానికి అఖిలపక్ష రాజకీయ పార్టీల సమావేశాన్ని జరపాలని చెప్పి, అందుకు నిపుణులను రైతు సంఘాల నాయకులను కూడా ఆహ్వానించాలని చెప్పి కూడా సిపిఐ తరఫున సీఎం గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. డిమాండ్ల సాధనకు మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు కార్యాచరణ ప్రకటించారు. రేపు కలెక్టరేట్ కార్యాలయాల ముట్టడికి, 21వ తేదీన ఎమ్మెల్యే కార్యాలయాల ముట్టడికి, 24న రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల కుటుంబాలతో కలిసి ఆందోళన చేపట్టనున్నట్లుగా యూనియన్ ఉపాధ్యక్షులు జైపాల్ ప్రకటించారు. ప్రభుత్వం తమ డిమాండ్లు నెరవేర్చాలని నిర్ణయం తీసుకోవాలని, లేని పక్షంలో 25వ తేదీన ఆమరణ నిరాహార దీక్ష చేస్తామని హెచ్చరించారు. తమ సమస్యల పరిష్కారం కోరుతూ మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు చేపట్టిన నిరావధిక సమ్మె 44వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి వినతి పత్రం సమర్పించారు. అనంతరం యూనియన్ ఉపాధ్యక్షులు జైపాల్ మాట్లాడుతూ గత 44 రోజులుగా తాము సమ్మెలోకి వెళ్లి ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం తమను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తాము సహనం కోల్పోయామని, ఈ నేపథ్యంలో కార్యాచరణ ప్రకటిస్తున్నామని చెప్పారు. రేపు కలెక్టరేట్ కార్యాలయాలను ముట్టడిస్తున్నట్లుగా తెలిపారు. 21న ఎమ్మెల్యే కార్యాలయాల ముట్టడి, 24వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల కుటుంబాలతో కలిసి ఆందోళన చేపట్టనున్నట్లుగా ప్రకటించారు. ప్రభుత్వం తమ డిమాండ్లు నెరవేర్చేలా నిర్ణయం తీసుకోవాలని, లేని పక్షంలో 25వ తేదీన ఆమరణ నిరాహార దీక్ష చేస్తామని హెచ్చరించారు. చాలని జీతాలతో తాము బతకలేమని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం తమ సమస్యలు ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. ఎన్నో ఏళ్లుగా పని చేస్తున్నప్పటికీ తమకు వేతనాలు పెంచకపోవడం దారుణమని అన్నారు. తమకు వేతనాలు పెంచాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఏపీలో మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు అవుట్సోర్సింగ్లో పనిచేసే ఇంజనీరింగ్ కార్మికులకి 13,000 మంది కార్మికులు ఈరోజు 44 రోజుల నుంచి రోడ్డు ఎక్కే పరిస్థితి వచ్చింది. ఎందుకు రోడ్డు ఎక్కే పరిస్థితి వచ్చిందంటే ఈ రోజు కూడా చాలని జీతాలతో 13,000 రూపాయల జీతంతో భార్య పిల్లల్ని, కుటుంబంలో పిల్లల్ని పోషించుకోవాలంటే, ఈ రోజు నా తల్లిదండ్రులను కూడా చూసుకోవాలంటే ఆ జీతంతో ఎలాగా బతుకుతామని ఈరోజు ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. ఎందుకని ప్రభుత్వాన్ని అడుగుతున్నాం అంటే, మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరికీ మేలు చేస్తా అన్నారు, మరి ఎక్కడ మేలు జరగలేదు. మరి దానికి అనుగుణంగానే ఈరోజు మేము 44 రోజులైనా సరే సహనంతో, ఓపికగా, శాంతియుతంగా మరి ఈరోజు మేము ధర్నాలు చేస్తున్నా కానీ ప్రభుత్వం మమ్మల్ని పిలిచి న్యాయం చేయలేని పరిస్థితిలో మీరు ఈ రోజున ప్రభుత్వం వ్యవహరిస్తుంది. మరి దానికి మేము కూడా
ఈ సహనాన్ని కోల్పోయాం కాబట్టి ఈ 44 రోజులు దినాలు గడిచింది కాబట్టి రేపటి నుంచి మా కార్యాచరణ మేము కూడా ఎవరైతే ఈ మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల్లో పనిచేస్తున్నటువంటి వాటర్ సప్లై కానీ, అలాగే స్ట్రీట్ లైటే కానీ, పార్కుల విభాగాలు కానీ, మెకానిక్ డ్రైవర్లే కానీ, కంప్యూటర్ ఆపరేటర్లే కానీ, ఈ వివిధ రకాలు చెందినటువంటి ఆప్కోస్లో పనిచేసే ఇంజనీరింగ్ కార్మికులకి 13,000 మందికి న్యాయం జరగాలని రేపటి నుంచి మేము ఈ కార్యాచరణ తీసుకొచ్చాం. ఆ కార్యాచరణలో భాగంగా రేపు ఏదైతే ఉందో రేపు దినాన మేము కమిషనర్ గారికి, కలెక్టర్ గారికి ముట్టడి చేసే కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాము. మరి దానికి అనుగుణంగానే తర్వాత రోజున ఏదైతే ఉందో 21వ తారీఖున ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యేలు, మీ ప్రజాప్రతినిధులు, ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఇళ్ళకి లేదంటే వాళ్ళ ఆఫీసులకి చేసే ముట్టడి కార్యక్రమం చేస్తాం. మా ఓపిక నశించింది. ఈ ప్రభుత్వ ఎమ్మెల్యేలు ఈ 44 రోజుల్లో ఈ దినాల్లో ఎంతోమందిని ఎమ్మెల్యేలను, మినిస్టర్లను, మున్సిపల్ మినిస్టర్ని చంద్రబాబు నాయుడు గారు దృష్టి తీసుకెళ్ళిందని చెప్పారు. మరి ఈ చంద్రబాబు నాయుడు గారు, మరి సీఎం గారు మమ్మల్ని పట్టించుకునే పరిస్థితిలో ఉన్నారు కాబట్టి మీ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. అలాగే మరుసటి రోజున 24వ తారీఖున ఏదైతే ఉందో మంగళవారం నాడు ఈ రాష్ట్ర వ్యాప్తంగా 13,000 మంది మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు మా కుటుంబాలతో, మా పిల్లలతో రోడ్డు మీదకి వచ్చేసి ఈ ప్రభుత్వానికి సిగ్గు చేయడానికి చెప్తున్నాం. కాబట్టి ఈ అప్పటిలోపే మాకు తక్షణమే మా పరిష్కరించి మా నిర్ణయాలను కమిటీ వేసి చర్చించాల్సిన కోరుతున్నాం. గత వైసీపీ ప్రభుత్వ పాలనలో సెంట్రల్ నియోజకవర్గంలో అభివృద్ధి అటకెక్కిందని ప్రభుత్వ విప్ సెంట్రల్ శాసనసభ్యులు బొండ ఉమామేశ్వర అన్నారు. ప్రజా సమస్యలు వైసీపీ ప్రభుత్వంలో పట్టించుకోలేదని, రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోని నియోజకవర్గంలో 240 కోట్ల రూపాయల వ్యయంతో అభివృద్ధి పనులు చేపట్టినట్లుగా వివరించారు. ప్రతి డివిజన్ లో ప్రజా సమస్యలపై తనకు పూర్తిగా అవగాహన ఉందని, ఆ సమస్యల పరిష్కారం విధంగా పనిచేస్తానని బొండ ఉమా వివరించారు. 59వ డివిజన్ అజిత్ సింగ్ నగర్ యార్డ్ రోడ్డు వెంబడి 40 లక్షల రూపాయల వ్యయంతో డ్రైనేజీల నిర్మాణ పనులకు బొండా ఉమా శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 5 సంవత్సరాల వైసీపీ ప్రభుత్వ పాలనలో రాష్ట్రం అభివృద్ధి పూర్తిగా నిర్వీర్యం అయిందని అన్నారు. అధికార పార్టీ ప్రజాప్రతినిధులు అధికారాన్ని అడ్డుపెట్టుకుని దుర్వినియోగానికి పాల్పడ్డారే తప్ప ప్రజా సంక్షేమాన్ని పట్టించుకోలేదని అన్నారు. రాష్ట్రంలో టీడీపీ కూటమి అధికారంలోకి రావడంతో ప్రజల సమస్యల పరిష్కారం దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టినట్లుగా తెలిపారు. ఆ క్రమంలోనే ఏడాది కాలంలోనే నియోజకవర్గంలో 240 కోట్ల రూపాయలతో పనులు జరుగుతున్నాయని అన్నారు. ఇప్పటికే అనేక అభివృద్ధి పనులు పూర్తయినట్లుగా వివరించారు. 59వ డివిజన్లో ప్రతి ప్రజా సమస్య పరిష్కరించే చర్యలు చేపట్టినట్లుగా తెలిపారు. నియోజకవర్గంలోని 21వ డివిజన్లోని ప్రజా సమస్యలు పరిష్కరించి నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని చెప్పారు. ఈ కార్యక్రమంలో డివిజన్ టీడీపీ నాయకులు జాన్వలి, బంగారు నాయుడు, సురేష్, గౌసియా, పర్వీన్, మద్దాల మహేష్, అనిల్, వంశీ, కొండలరావు, కాంట్రాక్టర్ విజయ్ కుమార్, దుర్గారావు, నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ విభాగ అధికారులు పాల్గొన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక గత సంవత్సర కాలంలో సెంట్రల్ నియోజకవర్గంలో 240 కోట్ల పైబడి అభివృద్ధి పనులకు కేటాయించాం. అన్ని డివిజన్లో రోడ్లు కానీ, ట్రైన్లు కానీ, కల్వర్ట్లు కానీ, వాటర్ పైప్ లైన్స్ కానీ, కమ్యూనిటీ హాల్స్, ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్, ఇలా ఒకటని కాకుండా ఆ డివిజన్లో ఏ సమస్యలు ఉన్నాయి ఆ సమస్యల మీద దృష్టి పెట్టి మా డివిజన్ పార్టీ అధ్యక్షుడు, అలాగే మా ఎక్స్ కార్పొరేటర్లు, మా కార్పొరేటర్లు, మా వాళ్ళు దృష్టి పెట్టి మా దృష్టికి తీసుకొచ్చినాక ఆ సమస్యల్ని పరిష్కరించే విధంగా గత 5 సంవత్సరాలు నిర్లక్ష్యానికి గురువు కాబడినటువంటి సెంట్రల్ నియోజకవర్గంలో వేగవంతంగా ఇప్పటికీ 240 కోట్లు పైబడి వర్కులు తీసుకొచ్చాం. దీంట్లో ఇవాళ 59వ డివిజన్లో 50 లక్షల రూపాయలు సుమారుగా మరి కల్వర్ట్లు కానీ, అలాగే పైప్ లైన్లు కానీ, రోడ్లు కానీ దాన్ని శంకుస్థాపన చేయడం జరిగింది. దీన్ని ఇంకా ముందు రాబోయే రోజుల్లో ఇంకా ఈ డివిజన్లో ప్రతి రోడ్డు, ప్రతి కల్వర్టు దృష్టి పెడతాం. అన్నిటిని కూడా పెద్ద ఎత్తున నిర్మిస్తాం. అన్ని రకాలుగా కూడా ఈ డివిజన్ని డెవలప్ చేస్తాం. ఈ నియోజకవర్గాన్ని ఒక మోడల్ నియోజకవర్గంగా తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మామిడి, పొగాకు, కోకో పంటల మద్దతు ధరలపై సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష. హెచ్డి బార్లీ పొగాకు కొనుగోలులో వేగం పెంచాలని ఆదేశం. ఏడాది పాలనపై ప్రగతి నివేదిక విడుదల చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. సీఎం చంద్రబాబు నాయుడు అనుభవం, దూరదృష్టి నాయకుని పాలనలో రాష్ట్రం ముందుకెళ్తుందని వెల్లడి. బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లేయర్ ను కలిసిన లోకేష్. ప్రభుత్వ కార్యకలాపాలు, విద్యలో ఏఐ టూల్స్ వినియోగంపై చర్చ. ఇవి ఈరోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారం వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.